హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా జూన్ నెలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూడబోతున్నాం. మనం ప్రతి మంత్కి సంబంధించి టాప్ 50 బిట్స్ అయితే చూస్తాం. ఇది జూన్ నెలకు సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియో. మే మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే చేయలేదు. నేను జూన్ కంప్లీట్ కాగానే ఈ మే మంత్కి సంబంధించినటువంటి 2 వీడియోస్ నేను వితిన్ 1 వీక్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. నా పర్సనల్ వర్క్ వల్ల ఈ వీడియోస్ అనేది చేయలేదు. సో జనవరి నుంచి ఏప్రిల్ వరకు సంబంధించినటువంటి వీడియోస్ అయితే ఉన్నాయి. ప్రతి మంత్కి సంబంధించి మనం టాప్ 50 బిట్స్ అయితే చేసాం. ఒకవేళ ఆ వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే కరెంట్ అఫైర్స్ 2025 అని చెప్పేసి కనబడుతుంది. సో దీనిలో మీకు జనవరి నుంచి ఏప్రిల్ వరకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే ఉన్నాయి. మనం 2024కి సంబంధించి 2023, 2022కి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇంకా అవే కాకుండా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ హిస్టరీ కావచ్చు, తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఇండియన్ సొసైటీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, ఇట్లా చాలా సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి. రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అనేది, ఫ్రీ కంటెంట్ అనేది మన ఛానల్లో ఉంది. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వచ్చి చూడండి, నచ్చినట్లయితే ఫాలో కండి. ఈ వీడియోలో మనం జూన్ మంత్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ అయితే చూద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఇన్స్టా పేజ్ని మీరు తప్పక ఫాలో కాండి. నేను ఇన్స్టా పేజ్లో కూడా వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, కరెంట్ అఫైర్స్ యొక్క పేపర్ క్లిప్స్ కూడా షేర్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటుగా నేను మన టెలిగ్రామ్లో ఈ పాలిటిక్స్ సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ అనేది డైలీ చాప్టర్ వైజ్గా కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఆ టెలిగ్రామ్లో కూడా జాయిన్ కాండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ప్రపంచ లింగ సమానత్వ సూచి 2025కి సంబంధించి క్రింది వాటిలో సరి అనేవి గుర్తించమని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ మనకు 4 పాయింట్స్ ఉన్నాయి. దీంట్లో ఏవి సరి అనేవో గుర్తించండి. ప్రతి క్వశ్చన్కి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకొని దానికి ఓన్గా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ చేస్తున్నారనేది కూడా కింద కామెంట్ చేయండి. మీకు నేను ప్రతిదీ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే, ఈ నివేదికను యుఎన్ఓ విడుదల చేస్తుంది అంటున్నాడు. సెకండ్ పాయింట్ వచ్చేసి, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో మొదటి 3 దేశాలు వరుసగా ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే అంటున్నాడు. ఈ సూచిలో భారత్ యొక్క స్థానం వచ్చేసి 131 అంటున్నాడు. అండ్ లింగ వ్యత్యాస సూచి లెక్కించేందుకు 3 ఉప సూచికలు ఉపయోగిస్తారు అంటున్నాడు. సో దీనిలో మనం సరి అనేది గుర్తించవలసి ఉంటుంది. 1 by 1 ఎలిమినేట్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ ఏమంటున్నాడు, ఈ నివేదికను యుఎన్ఓ విడుదల చేస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. ఇది మనకు తప్పుగా ఉందండి. చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. మనం డైరెక్ట్గా కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటాం. యాక్చువల్గా మనకు ఈ ప్రపంచ లింగ సమానత్వ సూచి, దీన్నే మనం ఏమంటాం జనరల్గా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని మనకు యుఎన్ఓ రిలీజ్ చేయదండి. ఇది వచ్చేసి మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక వేదిక అంటాం కదా, సో అది రిలీజ్ చేస్తుంది. ఓకేనా, ప్రపంచ ఆర్థిక వేదిక అని చెప్పేసి పిలుస్తాం. దీన్నే మనం జనరల్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకేనా, WEF అని చెప్పేసి అంటాం. WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది రిలీజ్ చేస్తుంది. ఇది ప్రీవియస్లో డైరెక్ట్గా కూడా క్వశ్చన్ అడిగిన సందర్భాలని గుర్తుంచుకోండి. మనకు దేన్ని గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ను ఈ క్రింది ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది అని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఫస్ట్ పాయింట్ అనేది రాంగ్. ఇక సెకండ్ పాయింట్ చూసినట్లయితే, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో మొదటి 3 దేశాలు వచ్చేసి వరుసగా ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే అండి. ఇవి 3 ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి అనమాట. ఐస్లాండ్ 0.926 తోటి, సో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది. దాని తర్వాత మనకు ఫిన్లాండ్ వచ్చేసి 0.87 తోటి, తర్వాత నార్వే 0.86 తోటి థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. సో మనకి టోటల్గా 148 దేశాలకు ఈ సూచిక అనేది రిలీజ్ చేశారండి. సో దీనిలో మనకు ఫస్ట్ 3 ఇవి ఉంటే, లాస్ట్ ప్లేస్లో కనుక చూసినట్లయితే పాకిస్తాన్ 148వ స్థానంలో ఉంది. ఇది కూడా గుర్తుంచుకోవాలి. సో ఓకేనా, పాకిస్తాన్ ఏ స్థానంలో ఉందంటే 140, ఇదే లాస్ట్ పొజిషన్ అనమాట. మొత్తం 148 దేశాలకు సంబంధించి మనకు ఈ సూచికనైతే రిలీజ్ చేశారు. ఇది కూడా గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసినట్లయితే, ఈ సూచిలో భారత్ యొక్క స్థానం 131వ స్థానం అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఈ సూచిలో మన భారత్ అనేది 0.644, మన భారత్ యొక్క ఈ స్కోర్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా, 0.644 అనేటువంటిది మన భారత్ యొక్క స్కోర్ అన్నమాట. ఇక్కడ భారత్ యొక్క ర్యాంక్ కనుక చూసినట్లయితే 131వ స్థానంలో ఉంది. ఇది కూడా గుర్తుంచుకోండి. నేరుగా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి, డైరెక్ట్గా అడుగుతాడు. సో భారత్ యొక్క స్థానం ఎంత. అయితే ఈ నివేదిక ఏం చెప్తుంది, సో ప్రపంచం మొత్తం లింగ సమానత్వం కావాలి అంటే దాదాపుగా 123 ఏళ్ళు పడుతుందని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇంకేమంటున్నాడు ఇక్కడ, లింగ వ్యత్యాస సూచి లెక్కించేందుకు 3 ఉప సూచికలు ఉపయోగిస్తారంటున్నాడు. ఇది మనకు తప్పండి. సో 3 కాదు 4.
సో ఇంత డెప్త్గా కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇటీవల కాలంలో మీరు గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ కనుక చూసినట్లయితే, టీజీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ కనుక మీరు చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ చాలా డెప్త్గా అడుగుతున్నాడు. ప్రతిదీ మనం క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. డేటా ఓరియంటేషన్లో చిన్న చిన్న వాటిని ఎలిమినేట్ చేసి అడుగుతున్నాడు కనుక సో గుర్తుంచుకోండి. ఇది 4 నెంబర్. ఆ 4 ఏంటి? ఇక్కడ లింగ సమానత్వంలో ఒకటి ఆర్థిక భాగస్వామ్యం చూస్తారు, విద్యా సంబంధిత నైపుణ్యం, ఆరోగ్యం, ఇంకా అదే కాకుండా రాజకీయ సాధికారత అనేటువంటివి ఈ 4టిని తీసుకొని దాదాపుగా 0 to 100 స్కేల్ ఆధారంగా వీటిని లెక్కిస్తారనమాట. సో ఇక్కడ మనకి ఏది కరెక్ట్? 2 and 3 కరెక్ట్. 2 and 3 అంటే ఏంటిది? ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా దీనికి సంబంధించి ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా కొన్ని చెప్తాను. అసలు ఈసారి రిలీజ్ చేసినటువంటి ఏదైతే మనకి ప్రపంచ లింగ సమానత్వ సూచిలో మనకు బంగ్లాదేశ్ అనేటువంటిది చాలా మెరుగైనటువంటి స్థానం పొందినప్పుడు ఏకంగా 75 స్థానాలు ఎగబాకి 24వ స్థానంకి రావడం జరిగింది. సో ఇది ఒక్కటి దీనిలో మనం కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. బంగ్లాదేశ్ చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందన్న బంగ్లాదేశ్ సంబంధించి. అంతకు ముందు చాలా లాంగ్లో ఉండేది, దాదాపుగా 70 స్థానాలు ఎగబాకి ఇప్పుడు 24వ ర్యాంకును చేరిందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇది దీని యొక్క హైలైట్ పాయింట్ కింద మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ మొత్తం ఓవరాల్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భారత్ యొక్క స్థానం ఎంత, స్కోర్ ఎంత, అండ్ దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు, అండ్ దాంతోపాటుగా ఫస్ట్ 3 దేశాలు ఏంటిది, లాస్ట్ దేశం ఏంటిది, అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి ఎన్ని దేశాలు దీనిలో పార్టిసిపేట్ అయ్యాయి, అంటే ఎన్ని దేశాలకు సంబంధించి ఈ లింగ సమానత్వ సూచిని దీన్నే మనం గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. సో ఇవి గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసినట్లయితే సెకండ్ క్వశ్చన్ ఇది. ఏ దేశంలో చిక్కుకున్నటువంటి భారతీయుల్ని స్వదేశానికి రప్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధు కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా, అర్మేనియా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆపరేషన్ సింధూర్ ఉంది. అది మనకు తెలిసినటువంటిదే. లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్లో దాని గురించి నేను 2 క్వశ్చన్స్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి వీలైతే అది చూడండి. ఇది ఆపరేషన్ సింధు. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా, అర్మేనియా. సో రీసెంట్గా మనకు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అనేటువంటి జరిగింది. సో దీనికి సంబంధించి మీకు ఐడియా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి కనుక వీటిని మీరు ఈజీగా ఎలిమినేట్ చేయవచ్చు. కాకపోతే ఈ రెండింటికి సంబంధించి మనకి ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. ఇజ్రాయెల్ నుంచి వెళ్ళి తీసుకురావడం కోసమా, ఇరాన్ నుంచి తీసుకురావడం కోసమా. సో ఇటువంటి మనకు తెలిసి కూడా మిస్టేక్ చేసేటువంటి ఛాన్స్ ఉంటాయి కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సో ఇరాన్లో చిక్కుకున్నటువంటి భారతీయులను భారతదేశానికి తీసుకురావడం కోసం మన భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ పేరే ఆపరేషన్ సింధు. ఓకేనా. సో రీసెంట్గా మనకు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అనేటువంటి జరిగింది. ఆ నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకున్నటువంటి భారతీయులను మన స్వదేశానికి రప్పించేందుకు జూన్ 18న, ఓకేనా, ఈ జూన్ 18న ఈ ఆపరేషన్ చేపట్టారనమాట. దీనిలో భాగంగా మనకు ఇరాన్ మీదకి వెళ్ళి ఈ అర్మేనియా దేశం ద్వారా కూడా కొంతమందిని తీసుకొచ్చారు. ఓవరాల్గా 4000 మందిని భారతదేశంకి తీసుకురావడం జరిగిందన్నమాట. దీనిలో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ స్టూడెంట్సే ఉన్నారనమాట. ఎక్కువ స్టూడెంట్స్నే తీసుకొచ్చారు. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ రెండింటి మధ్య మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నేను ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వార్కి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ అసలు ఆ వార్ ఎందుకు వచ్చింది, దానికి సంబంధించి ఎటువంటి ఆపరేషన్ చేశారనేది కూడా చూద్దాం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఇరాన్ నుంచి భారతీయులను తీసుకొచ్చినటువంటి ఆపరేషన్కి సంబంధించి మనం ఆపరేషన్ సింధు అనేటువంటి నేమ్ అనేది పెట్టడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి. సో ఇక్కడ మనం ఈ రెండు దేశాల మధ్య యుద్ధానికి సంబంధించి చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఇజ్రాయెల్పై ఇరాన్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట దాడులు చేసింది అంటున్నాడు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇరాన్పై ఇజ్రాయెల్ వచ్చేసి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 పేరిట దాడులు చేసింది అంటున్నాడు. లాస్ట్ వచ్చేసి ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్, ఇది హ్యామర్ పేరిట ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో మనకు అమెరికా ఇజ్రాయెల్కు మద్దతు పలికిందని చెప్పేసి అంటున్నాడు. సో ఇది చాలామందికి తెలిసినటువంటిదే. సో అమెరికా అనేది ఇజ్రాయెల్కు మద్దతు పలుకుతూ ఈ రెండింటి మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఎంటర్ కావడం జరిగిందన్నమాట. దేనికి ఇజ్రాయెల్కు మద్దతు పలికింది. సో దాని పేరు వచ్చేసి ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అనేటువంటిది. ఇది కరెక్టే మనకు. సో ఇది టోటల్గా మనకు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధం అనేటువంటి 12 days జరిగిందండి. జూన్ 12న ఇది స్టార్ట్ అయింది, 13న స్టార్ట్ అయింది, 12 days పాటు జరిగింది. సో 12 days తర్వాత ఈ కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా మనకు ట్రంప్ దీనికి సంబంధించి స్వస్తి పలకడం జరిగిందనమాట. అయితే ఈ 12 days పాటు జరిగినటువంటి ఏదైతే ఈ యుద్ధంలో మనకు ఇజ్రాయెల్ ఒక పేరుతోటి ఇరాన్ ఒక పేరుతోటి దాడులు చేసిందనమాట. మధ్యలో మనకు అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అనేటువంటి పేరుతోటి మనకు జూన్ 22న దీంట్లో ప్రవేశించింది. సో ఇది మనకు కరెక్ట్. ఈ పేరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ మిడ్ అంటే ఏంటిది? మధ్య కదా. సో మధ్యలో వచ్చి చేరింది అమెరికా కనుక అట్లా ఇది దీనికి సంబంధించిందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈజీగా గుర్తుంటుంది మీకు. అయితే ఇక్కడ ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజన్ వస్తుంది. ఇది ఆపరేషన్ రైజింగ్ లయన్, ఆపరేషన్ ట్రూ ప్రామిస్. సో ఇక్కడ ఆపరేషన్ రైజింగ్ లయన్ అనేటువంటిది మనకు ఇజ్రాయెల్కి సంబంధించిందండి. ఇది ఇజ్రాయెల్ ఇరాన్ పై, ఇక్కడ ఏమంటున్నాడు? ఇజ్రాయెల్ పై ఇరాన్ అంటున్నాడు కాదు. సో ఇదేంటిది?
ఇరాన్పై ఇజ్రాయెల్ చేసినటువంటి దాడికి ఆపరేషన్ రైజింగ్ లైన్ అనేటువంటి పేరు పెట్టింది. ఇది తప్పు. సో ఇది వచ్చేసి ఇరాన్పై ఇజ్రాయెల్ చేసింది ఇది అవుతుంది. ఓకేనా, ఇజ్రాయెల్పై ఇరాన్ చేసింది ఇది అవుతుంది. ఇక్కడ రివర్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ యొక్క దాడులను ఆపరేషన్ రైజింగ్ లయన్ అంటాం. సో ఇక్కడ లయన్ అనేది గుర్తుపెట్టుకోండి, లయన్ ఇజ్రాయెల్ అని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. అంటే ఏంటిది ఇక్కడ, అంటే ఇరాన్పై ఇజ్రాయెల్ యొక్క ఆపరేషన్ యొక్క పేరు ఏంటిది, రైజింగ్ లైన్ అనేటువంటిది. అదే మనకు ఇజ్రాయెల్ పైన ఇరాన్ ప్రతీకారం తీసుకోవడం కోసం అప్పుడు ఇది కూడా మనకేది ఇరాన్ కూడా దాడులు చేసింది. సో దాని పేరు వచ్చేసి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అనేది గుర్తుంచుకోండి. ఇక్కడ నేను రివర్స్ ఇచ్చాను, కొంచెం కన్ఫ్యూజ్ చేయడం కోసం రివర్స్ ఇవ్వడం జరిగింది, మీకు ఈజీగా గుర్తుంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ 2 తప్పు కనుక మనకు 3వది మాత్రమే కరెక్ట్, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇక్కడ మధ్యలో జరిగింది అమెరికా, లయన్ ఇజ్రాయెల్ అని గుర్తుంచుకోండి. అంటే ఇజ్రాయెల్ యొక్క దాడి పేరు ఇరాన్ పైన ఏమంటున్నాం మనం, ఆపరేషన్ రైజింగ్ లైన్. సో ఇక రిమైనింగ్ మీకు ఈజీగా గుర్తుంటుంది. సో అదే ఇజ్రాయెల్ పైన ఇరాన్ చేసినటువంటి దాడి పేరు వచ్చేసి ఆపరేషన్ ట్రూ ప్రామిస్. ఇది ఎన్ని రోజుల పాటు జరిగింది, 12 days పాటు జరిగింది, గుర్తుంచుకోండి. జూన్ 13న మొదటగా మనకు ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసింది. ముఖ్యంగా అది దేనిపైన అంటే ఇరాన్లో ఉండేటువంటి ఉంటాయి కదా, సైనిక స్థావరాలపైన దాడి చేసింది. అక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారుల లక్ష్యంగా చాలామంది పైన ఈ క్షిపణుల దాడితోటి చేయడం వల్ల అక్కడ చాలామంది చనిపోవడం జరిగిందనమాట. సో ఇది దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఏంటంటే ఇంతకుముందు మనం చూసినటువంటి ఆపరేషన్ సింధు అనేటువంటిది, అండ్ దాంతోపాటుగా ఈ పేర్లు అడుగుతారు, ఆపరేషన్ రైజింగ్ లైన్, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3, ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. ఇవి 3 ముఖ్యంగా మీరు గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. జనరల్గా ఇరాన్ ఇజ్రాయెల్ అనేటువంటి ఒకప్పుడు చాలా, అంటే 1948 వరకు కనుక చూసినట్లయితే చాలా మిత్ర దేశాలు అన్నమాట. సో ఒకప్పుడు ఈ ఇజ్రాయెల్ను స్వతంత్ర దేశంగా గుర్తించినటువంటి 2వ దేశం మనకు ఇరానే. ఇప్పుడు మనం టర్కీ అంటున్నాం కదా, తుర్కీ, అది మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ని ఒక స్వతంత్ర దేశంగా అది గుర్తించినటువంటి మొట్టమొదటి ముస్లిం కంట్రీ. దాని తర్వాత మనకు ఇరానే గుర్తించింది అనమాట. కాకపోతే 1979లో మనకి ఇరాన్లో ఈ రాచరిక పాలన జరుగుతుంది. అక్కడ జరిగినటువంటి కొన్ని పరిణామాల దృష్ట్యా ఈ 2 దేశాలు బద్ధ శత్రువుల్లో మారిపోతాయి అన్నమాట. సో ఇది వీటి యొక్క నేపథ్యం. సో అదంతా మనకి ఎగ్జామ్లో అడగడు. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు జరిగినటువంటి ఈ లేటెస్ట్ కరెంట్ ఇష్యూస్ ఏంటి అనేది మీరు గుర్తుంచుకోండి. సో అక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే, మిస్ వరల్డ్ 2025 విజేత ఒపల్ సుజాత ఈ క్రింది ఏ దేశానికి చెందినవారని చెప్పేసి అంటున్నారు. మనం లాస్ట్ మంత్ వీడియోలో కూడా వీటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే చూసాం. అయితే ఇక్కడ దీనికి సంబంధించి మనకు జూన్ నెలలో వీటికి సంబంధించి ఫైనల్స్ కూడా జరిగాయి. దానిలో మనకు ఈ మిస్ వరల్డ్ 2025 విజేతను కూడా ప్రకటించారు. అయితే ఆమె పేరు వచ్చేసి ఒపల్ సుజాత. ఈ పేరు గుర్తుంచుకోండి, పేరు కూడా డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈమె ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అంటున్నాడు. భారత్, ఇథియోపియా, థాయిలాండ్, పోలాండ్. సో దీనికి సంబంధించి మన ఆన్సర్ విషయంలో అయితే థాయిలాండ్కి సంబంధించినటువంటి పర్సన్. చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవి మన రాష్ట్రంలో జరిగినాయి అన్నమాట. హైదరాబాద్లో జరిగినటువంటి పోటీలు కనుక ఈసారి ఇక్కడి నుంచి మనం క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఈ అంశాలను గుర్తుంచుకోండి. ముఖ్యంగా విన్నర్ పేరు గుర్తుంచుకొని ఆమె ఏ దేశానికి సంబంధించిన పర్సన్ అనేది గుర్తుంచుకోండి. సో మనకు తెలంగాణలో ఎక్కడ జరిగినవి, హైదరాబాద్లో ఉన్నటువంటి గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంలో ఈ మిస్ వరల్డ్ 2025 పోటీలో మనకు మే 10న మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. దాదాపుగా 108 దేశాలు దీనిలో పాల్గొన్నాయి. ఇది కూడా గుర్తుంచుకోవాలి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దాదాపుగా 3500 మంది వీటిని తిలగించారు. 120 దేశాల్లో వీటికి సంబంధించినటువంటి ప్రసారం అనేటువంటిది రావడం జరిగిందనమాట. అయితే దీనిలో మనకు మన తెలంగాణకు సంబంధించి చాలా అంశాలలో, అంటే మన తెలంగాణలో జరిగినాయి కనుక మన తెలంగాణలో ఉన్నటువంటి చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి కదా, వాటిని ఎవరైతే ఈ పోటీలకు వచ్చినటువంటి వివిధ వ్యక్తులు ఉంటారో వాళ్ళకి దీన్ని చూపించడం జరిగిందనమాట. సో అవి కూడా గుర్తుంచుకోండి. అండ్ దాంతోపాటుగా ఇక్కడ ఫస్ట్ రన్నర్ వచ్చేసి థాయిలాండ్కి సంబంధించినటువంటి ఒపల్ సుజాత. ఇక్కడ అంటే ఈమె టైటిల్ విన్నర్. సో ఆమెతో పాటు ఇక్కడ మనకు రన్నరప్ కూడా ఇచ్చారు. మొదటి రన్నర్ వచ్చేసి ఇథియోపియాకు సంబంధించినటువంటి పర్సన్కు ఆమె పేరు వచ్చేసి మనకు అసెట్ తెరజ్ అనేటువంటి పర్సన్ మొదటి రన్నరప్. ఇక ఆమె తర్వాత నెక్స్ట్ 2వ రన్నరప్గా మనకు పోలాండ్ దేశానికి సంబంధించినటువంటి మజాక్ లజాడ్ అనేటువంటి వ్యక్తికి సెకండ్ రన్నరప్ వేయడం జరిగింది. అయితే దీనిలో మన భారతదేశానికి సంబంధించినటువంటి, మన అధ్యక్ష దేశంగా ఉంది కదా, మన భారతదేశానికి సంబంధించినటువంటి పర్సన్ కూడా నందిని గుప్తా గారు అయితే దీనిలో పార్టిసిపేట్ కావడం జరిగింది. ఈమె టాప్ 20లో ఉన్నారనమాట. టాప్ 20లో ఈమెకు స్థానం దక్కడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ ఇవి మన దగ్గర జరిగాయి కనుక అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. దట్టు మన హైదరాబాద్లో జరిగినాయి కనుక కొంచెం వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. ఇటీవల కేరళ రాష్ట్రం 100% అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా నిలిచింది అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది చాలామంది మనం కరెక్ట్ అనుకుంటాం. సో ఇక్కడ కేరళ రాష్ట్రమే కదా అత్యధిక అక్షరాస్యత ఉంది, ఇదే అనుకుంటాం. కాకపోతే 100% ఇటీవల అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మనకు కేరళ కాదు, గోవా రాష్ట్రం అనేటువంటిది నిలిచింది. ఓకేనా. రీసెంట్గా మనకు
ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం ప్రమోద్ సావంత్ అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రం యొక్క ఇది గోవా రాష్ట్రం యొక్క 39వ అవతరణ దినోత్సవంలో భాగంగా దీన్ని ప్రకటించడం జరిగిందనమాట. సో గోవా రాష్ట్రం మనకి ఎప్పుడు ఏర్పడింది? 1987లో ఏర్పడింది. సో 39 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా సో ఇక్కడ మనకు గోవా రాష్ట్రం 100% అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా నిలిచిందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అది గుర్తుంచుకోండి. ఇది ఏంటంటే ఉల్లాస్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఇక్కడ వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారనమాట. ఓకేనా. ఈ ఉల్లాస్ నవభారత్ సాక్షరత అనేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అది ఏ ఇయర్లో తీసుకొచ్చింది అనేది మీరు కింద కామెంట్ చేయండి. సో దీని ద్వారా ఇక్కడ 100% అక్షరాస్యత సాధించామని చెప్పేసి వీళ్ళు ప్రకటించారు. ఇక నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు? జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుకుంటామని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. మనం జూన్ 1న ఇది ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, దీన్ని మనం ఏమంటాం? FAO. ఈ FAO యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడుందని కూడా కింద కామెంట్ చేయండి. ఇది మనకు చాలాసార్లు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగిండు. సో ఈ ప్రతి ఇయర్ జూన్ 1న మనం ఈ పాల దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం అనమాట. ఇది గుర్తుంచుకోండి. సో జనరల్గా మనం ప్రపంచంలో కనుక చూసినట్లయితే భారత్ ఈ పాల ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో రాష్ట్రం పరంగా చూసినప్పుడు యూపీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి. సో ఇది కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇండియా తర్వాత అమెరికా, చైనా, తర్వాత ఇండియా, అమెరికా, చైనా, పాకిస్తాన్ అనేటువంటి మనకు ఈ పాల ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నమాట. సో ఇక్కడ బి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీనిలో మనకు 2 డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. రెండింటిని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ క్రింది వాటిలో సరి అనేవి అంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర కార్యక్రమం ద్వారా నిర్వహించారు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. రీసెంట్గా మనకు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది జరిగింది. జనరల్గా మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది ఎప్పుడు జరుపుకుంటాం? జూన్ 21న జరుపుకుంటాం. సో ఇది మనకు ఐక్యరాజ్య సమితి 2014లో దీన్ని ప్రకటించింది అనమాట. 2015 నుంచి వరుసగా మనం ఈ యోగా దినోత్సవం అనేటువంటిది అంటే కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈసారి మనకి ఎక్కడ కండక్ట్ చేశారు? ఆంధ్రప్రదేశ్లో మనకు మోడీ గారు కూడా దీనిలో పార్టిసిపేట్ కావడం జరిగిందనమాట. సో ఇది గుర్తుంచుకోండి. ఇక సెకండ్ పాయింట్ ఏమంటున్నాడు ఇక్కడ? 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ లైఫ్ అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. థీమ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్గా కూడా అడగవచ్చు ఈ థీమ్కి సంబంధించి. సో యోగా ఫర్ వన్ ఎర్త్, అదేవిధంగా వన్ హెల్త్ అనేది గుర్తుంచుకోండి. ఈసారి మనకు ఎక్కడ దీన్ని నిర్వహించారంటే ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర అనే కార్యక్రమం ద్వారా నిర్వహించడం జరిగింది జూన్ 21న. ఇక్కడ ఒక గిన్నిస్ రికార్డు కూడా నమోదు కావడం జరిగింది. అక్కడ ఎట్ ఏ టైం మనకు దాదాపుగా ఒక 3 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు గుజరాత్లో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ గిన్నిస్ రికార్డ్ అనేది ఉండేది. ఇప్పుడు దాన్ని ఇది బ్రేక్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ 2 కరెక్టే కనుక ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు ఇక్కడ యోగా డే గుర్తుంచుకోండి, ఎక్కడ జరిగింది అనేది గుర్తుంచుకోండి, అండ్ థీమ్ గుర్తుంచుకోండి. ఈ 3 పాయింట్స్ను మనకు ఎట్లయినా ఎగ్జామ్లో ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే 51వ G7 శిఖరాగ్ర సదస్సు 2025లో ఎక్కడ జరిగిందని చెప్పేసి అంటున్నాడు. జర్మనీ, బ్రిటన్, కెన్యా, అమెరికా. చాలా చాలా ఇంపార్టెంట్. G7కి సంబంధించి మనకు గతంలో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగానండి. సో ఇక్కడ మనకు 51, ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఎన్నోవ G7 సదస్సు ఇటీవల అక్కడ దేశం పేరు ఇస్తాడు. సో ఎన్నోవదని చెప్పేసి అడగవచ్చు. 51 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ రీసెంట్గా ఇది ఎక్కడ జరిగిందంటే కెన్యాలో జరిగిందండి. సో ప్లేస్ వచ్చేసి కెన్యా అని చెప్పేసి గుర్తుంచుకోండి. కెన్యాలో ఉన్నటువంటి ఆల్బెర్టా ప్రావిన్స్లో మనకు ఇది జూన్ 15 నుంచి 17 వరకు జరిగింది. సో G7లో ఎన్ని దేశాలు ఉంటాయి? 7 దేశాలు ఉంటాయి. సో ఈ దేశాల పేర్లు కూడా ఒక్కొక్కసారి అడుగుతున్నాడు. అంటే క్రింది వాటిలో G7 దేశంలో లేనటువంటిది ఏంటని చెప్పేసి అంటాడు. సో ప్రజెంట్ మనకి ఏమున్నాయి? అమెరికా ఉంది, దాంతోపాటుగా బ్రిటన్ ఈ G7లో, అండ్ బ్రిటన్తో పాటుగా జర్మనీ, ఈ పేర్లు గుర్తుంచుకోండి, ఫ్రాన్స్ అండ్ ఇటలీ, అండ్ దాంతోపాటుగా జపాన్ అండ్ కెనడా. సో ఈ దేశాలు అనేటువంటి 7 దేశాలు ఉన్నాయి మనకు. దీనిలో మన భారతదేశం G7 కూటమిలో సభ్యత్వం లేదు, గుర్తుంచుకోండి. ఇది మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు జరిగినటువంటిది ఎన్నోది 51వ సదస్సు ఎక్కడ జరిగింది? మనకు కెన్యాలో జరిగింది. సో ఇది కెన్యా కాదు, కెనడా. కెన్యా అని పడ్డది, కెనడా ఇది మిస్టేక్ పడింది, కెన్యా అని చెప్పేసి పడింది. సో ఈ 7 కంట్రీస్ నేమ్ గుర్తుంచుకోండి. ఇప్పుడు జరిగినటువంటిది సదస్సు ఎక్కడ జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్. ఇవి నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సరే, మనకు ఈ కెనడా ప్రధాని మార్క్ కార్నీ అధ్యక్షతన మనకు G7 సదస్సు అనేటువంటిది కెనడాలో జరిగిందనమాట. ఆ ప్లేస్ కూడా గుర్తుంచుకోండి. సో ఈ G7 కూటమి అనేది ఎప్పుడు ఏర్పడింది? 1975లో ఏర్పడింది. 1975లో ఇది ఏర్పడింది. మొదటగా 5 దేశాలు ఉండే, తర్వాత దీనిలో ఇటలీ, తర్వాత 6వ దేశంగా ఇటలీ, 7వ దేశంగా మనకు కెనడా చేరడం జరిగిందనమాట. సో ఇది G7 కూటమి యొక్క నేపథ్యం. సో ఇది మనకు స్టాటిక్ పరంగా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక గుర్తుంచుకోండి.
ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2025 జూన్ 15 నుంచి 19 వరకు సైప్రస్ అదేవిధంగా క్రొయేషియా దేశాల్లో పర్యటించారు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్ట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ విదేశీ పర్యటనలు, ముఖ్యంగా మన ప్రధాని గారు చేస్తున్నటువంటి, ప్రధాని కావచ్చు అదేవిధంగా ప్రెసిడెంట్ రాష్ట్రపతి గారు చేస్తున్నటువంటి పర్యటనలకు సంబంధించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. గ్రూప్ 2లో అడిగారు, గ్రూప్ 3లో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి. కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆ ఎగ్జామ్ సంబంధించి అటు 6 months లోపు జరిగినటువంటి పర్యటనలు మనం కంపల్సరీ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనకు రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోడీ గారు 2025 జూన్ 15 నుంచి 19 వరకు 2 దేశాల పర్యటనలు చేశారు. అదొకటి ఏంటిది, ఫస్ట్ వచ్చేసి సైప్రస్, క్రొయేషియా. ఇది జూన్కు సంబంధించి. మళ్ళీ మనకు జూలైలో కూడా వేరే ఉంటాయి. సో అవి మనం జూలై కరెంట్ అఫైర్ చేసేటప్పుడు చూద్దాం. సో ఇవైతే ఇక్కడ జూన్ మంత్కి సంబంధించి గుర్తుంచుకోవాలి. ఈ మంత్ తోటి కూడా మనకు మొన్న క్వశ్చన్ అక్కడ తప్పు అడిగింది, ఆగస్టుకు బదులుగా జూన్ అన్నాడు గ్రూప్ 2లో. సో ఇట్లా కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అంటే జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. డే వైజ్ ఈ మంత్ తప్పించేసి అక్కడ మనం కన్ఫ్యూజ్ చేసిండు గ్రూప్ 2లో. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నరేంద్ర మోడీకి క్రొయేషియా అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది మకారియస్ III అనేటువంటి దాన్ని ఆ దేశం ప్రదానం చేసిందని చెప్పేసి అంటున్నాడు. ఏది నరేంద్ర మోడీ గారికి. ఇక్కడ ఏ దేశం అంటున్నాడు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. క్రొయేషియా అంటున్నాడు. క్రొయేషియా కాదు, సైప్రస్ అనే దేశం ఇచ్చింది. ఓకేనా, సైప్రస్. ఈ సైప్రస్ అనేటువంటి దేశం ఏది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది మకారియస్ III అనేటువంటి ఈ అవార్డును సైప్రస్ ఇచ్చింది. ఓకేనా, ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ క్రొయేషియా ఉంది కనుక మనం కరెక్టే అనుకుంటాం, ఎందుకంటే ఇటీవల క్రొయేషియా దేశంలో కూడా పర్యటించిండు మోడీ గారు, అది అక్కడ ఇవ్వవచ్చు అని చెప్పేసి అనుకుంటాం. కాదు, క్రొయేషియా కాదు, సైప్రస్ దేశం ఈ అవార్డు ఇస్తుంది. సో ఈ అవార్డు తోటి మనకు నరేంద్ర మోడీ గారు అందుకున్నటువంటి అంతర్జాతీయ పురస్కారాల యొక్క సంఖ్య అనేది 23 చేరిందనమాట. సో ఇది కూడా గుర్తుంచుకోవాలి. సో ఇది మనకు తప్పు అవుతుంది. సో ఇక్కడ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్రొయేషియా ప్రధాని తోటి మన భారత ప్రధాని గారు కొన్ని ఒప్పందాలు కూడా చేసుకున్నారు. సో అవి కూడా మనకు కొంచెం డెప్త్గా అడిగినప్పుడు అడుగుతారు. వ్యవసాయం, సాంకేతిక విజ్ఞాన మార్పిడికి సంబంధించి కావచ్చు, ఇంకా అదేవిధంగా కొన్ని విశ్వవిద్యాలయాలు వాటిని పునరుద్ధరించాలని చెప్పేసి కావచ్చు, ఇంకా అదే కాకుండా విజ్ఞాన, అంతరిక్ష, టెక్నాలజీ రంగాల్లో కూడా కొన్ని ఒప్పందాలు అనేటువంటి క్రొయేషియాతో జరిగినాయి అనమాట. సో అట్లా కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ వన్ కరెక్ట్ కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 విజేత ఎవరు అని చెప్పేసి అంటున్నాడు. ఇటీవల ఇది మనకి ఎక్కువగా వార్తల్లో ఉన్నటువంటి అంశం, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నేరుగా అడగవచ్చు. ప్రీవియస్లో కూడా మనకి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి 2023 అనుకుంటాం మేబీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ విజేత అని ఎవరని చెప్పేసి మనకు SIకి సంబంధించిన ఎగ్జామ్లో డైరెక్ట్గా క్వశ్చన్ అడిగిండు. సో ఇప్పుడు 2025కి సంబంధించిన విజేత ఎవరు అంటున్నాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్, ఇంగ్లాండ్. సో ఆన్సర్ చూసినట్లయితే మనకు దక్షిణాఫ్రికా అండి. దక్షిణాఫ్రికా. సో ఈ ఈ టైటిల్ని గెలుచుకున్నటువంటి 3వ దేశం. ఇప్పటి వరకు మనకు ఈ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ను మనకు ఐసీసీ నిర్వహిస్తుంది. ఓకేనా, ఐసీసీ అనేది మనకు అంతర్జాతీయ క్రికెట్ మండలి అని చెప్పేసి అంటాం. సో ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ను దీన్ని వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి పిలుస్తాం, WTC అంటాం. సో ఇప్పటి వరకు మనకు న్యూజిలాండ్ గెలుచుకుంది, తర్వాత ఆస్ట్రేలియా, దాని తర్వాత మనకి ఇది దక్షిణాఫ్రికా. ఇది 3వ దేశం అన్నమాట. ఈ టోర్నీని గెలుచుకున్నటువంటి 3వ దేశం గుర్తుంచుకో. 2021లో మనకు న్యూజిలాండ్ అయితే 2023లో ఆస్ట్రేలియా, ఇప్పుడు మనకు వచ్చేసి దక్షిణాఫ్రికా గెలుచుకోవడం జరిగింది. ఇది నేరుగా అడుగుతుంది. ఇది టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీ అన్నమాట. టెస్ట్ దక్షిణాఫ్రికాకు సంబంధించి ఎవరు కెప్టెన్గా చేశారంటే బౌమా అనేటువంటి వ్యక్తి ఈ మ్యాచ్లో కెప్టెన్గా చేయడం జరిగింది. అతని పేరు కూడా గుర్తుంచుకోండి. సో ఇట్లా నేరుగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరు గెలిచారు, ఇప్పటివరకు ఎన్ని దేశాలు ఈ ట్రోఫీని గెలుచుకున్నాయని చెప్పేసి అంటాడు. 3 దేశాలని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేమంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి గుజరాత్లోని అహ్మదాబాద్లో 2025 జూన్ 12న ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ AI-171 విమానం కూలి 274 మంది మరణించారు అని చెప్పేసి అంటున్నాడు. ఇటీవల మనకు ఎక్కువగా వార్తల్లో విన్నటువంటి అంశాలలో ఇదొకటి. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ పేరు ఇంపార్టెంట్. దీనిలో ఎంతమంది చనిపోయారు అంటున్నాడు, 274 మంది. సో ముఖ్యంగా డేట్ ఇంపార్టెంట్. డేట్ని డైరెక్ట్ అడగవచ్చు. జూన్ 12. మనం ఇంతకుముందు చూసాం జూన్ 13న ఏం జరిగింది. సో అక్కడ ఇజ్రాయిల్ యొక్క వార్, ఇరాన్ వార్ అనేది స్టార్ట్ అయింది అక్కడ. సో 12 ఇది. ఈ 2 ఎట్ ఏ టైంలో జరిగినాయి కనుక లింక్ చేసి గుర్తుంచుకోండి. ఇది మనకు కరెక్ట్ అవుతుంది. సో దీనిలో మీరు ఎక్కడ, ఇది గుజరాత్లోని అహ్మదాబాద్. సో అహ్మదాబాద్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరినటువంటి విమానం అనేటువంటిది ఇది మనకు టాటా గ్రూప్స్కి చెందినటువంటి ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం అన్నమాట. సో ఇది టేకప్ అయిన 39 సెకండ్లోనే, జస్ట్ 39 సెకండ్లోనే అక్కడ ఉన్నటువంటి మనకు అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఒక ఏదైతే మనకు ఈ BJ వైద్య వసతి గృహం పైన కూలి చనిపోయింది అనమాట. దానిలో మనకి దీనిలో 274 మంది చనిపోయారు. జనరల్గా ఇది 242 మందితోటే వెళ్ళింది. 230 మంది ప్రయాణికులు
అండ్ ఒక 12 మంది సిబ్బంది. ఇంక వాళ్ళు కాకుండా ఇంకా అవుటర్స్ ఇక్కడ ఈ వసతి గృహం ఢీ కొట్టింది కనుక సో వాళ్ళు మిగతా మంది చనిపోవడం జరిగింది. దాదాపుగా 274 మంది చనిపోయారు. ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు, ఈ ఘటనలో రమేష్ విశ్వాస్ కుమార్ అనేటువంటి ఒక ప్రయాణికుడు మాత్రమే ఈ ప్రమాదంలో బ్రతికాడు అంటున్నాడు. ఎస్, దీనిలో బతికినటువంటి ఒకే ఒక పర్సన్ ఎవరంటే 242 మంది ఉండగా టోటల్గా, అంటే దానిలో 242 మంది ఉంటే ఈ 242లో మనకు ఈ విమానంలో బతికినటువంటి ఏకైక పర్సన్ ఈ రమేష్ విశ్వాస్ అనేటువంటి పర్సన్ బతకడం జరిగింది. దీనిలో చాలామంది చనిపోయారు. మనకు బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ కూడా ఇదే విమాన ప్రమాదంలో చనిపోవడం జరిగిందనమాట. సో ఇక్కడ విద్యార్థులు ఎంతమంది, 33 మంది విద్యార్థులు చనిపోయారు. అంటే ఇది ఈ విమానంలో ఉన్నటువంటి వ్యక్తులు కాకుండా అవుటర్స్ కనుక చూస్తే 33 మెంబర్స్ అనేది చనిపోవడం జరిగింది. సో ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. సో ఈ ప్రమాదానికి గురైనటువంటి విమానానికి సంబంధించి కెప్టెన్గా ఎవరు చేశారంటే సుమిత్ సబర్వాల్ అనేటువంటి వ్యక్తి దానికి సంబంధించి కెప్టెన్గా చేయడం జరిగిందనమాట. సో అవి కూడా ఒక్కొక్కసారి అడుగుతాడు. సో 192 ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ప్రతి పాయింట్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఎందుకంటే ఎక్కువగా మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశం అది. క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే 18వ ఐపీఎల్కి సంబంధించి క్రింది వాటిలో సరికానిదని చెప్పేసి అంటున్నాడు. దీనిలో ఏది తప్పుగా ఉంది, చాలా ఇంపార్టెంట్. మనకు జూన్ మంత్లో చాలా ఇంపార్టెంట్ సంఘటనలు వచ్చినాయండి కరెంట్ అఫైర్స్ పరంగా. మీరు ఈ జూన్ మంత్కి సంబంధించి కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఇక్కడ ఎన్నోది, ఇది 18వది, ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేటువంటిది రీసెంట్గా 18వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది జరిగింది. అయితే దీనిలో ఆ టైటిల్ విన్నర్ కావచ్చు, దానికి సంబంధించి రన్నరప్ ఎవరు, అక్కడ దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఆరెంజ్ క్యాప్ కావచ్చు, పర్పుల్ క్యాప్, బెస్ట్ ప్లేయర్, ఇటువంటివి ఉంటాయి అన్నమాట. వీటిని మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ అడుగుతున్నాడు, గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఇది ఎప్పుడు జరిగిందంటే రీసెంట్గా మనకు 2025 జూన్ 3న దీని యొక్క ఫైనల్ మ్యాచ్ జరిగింది. జూన్ 3న జరిగింది. ఎక్కడ జరిగింది ఫైనల్ మ్యాచ్ అంటే మనకు గుజరాత్లో ఉన్నటువంటి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరిగిందనమాట. సో ఫైనల్ మ్యాచ్ ఏ 2 దేశాల మధ్య జరిగింది తెలిస్తే ఇక్కడ ఒక 2 పాయింట్స్ని ఈజీగా మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో ఒకటి వచ్చేసి మనకు ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అదేవిధంగా ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిందనమాట. సో దీనికి వచ్చేసి మనకు పటీదార్ అనేటువంటి వ్యక్తి కెప్టెన్గా చేసిండు. సో ఆర్సీబీ టైటిల్ విన్నర్ అనమాట. సో టైటిల్ యొక్క రన్నరప్ ఎవరంటే పంజాబ్. అంటే ఇక్కడ టైటిల్ విజేత ఆర్సీబీ, ఇది కరెక్ట్ అవుతుంది. రన్నరప్ ముంబై అనేది తప్పు. ఇక్కడ మీకు ఆన్సర్ దొరికిపోతుంది అనమాట. ఇది కాదు, ఏంటిది, ఇది పంజాబ్ అన్నమాట. పంజాబ్ అనేటువంటిది రన్నరప్గా నిలిచింది. ఇది గుర్తుంచుకోవాలి దీనిలో. ఓకే, ఇక్కడ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మొట్టమొదటిసారిగా ఆర్సీబీ ఈ ఐపీఎల్ టోర్ని గెలుచుకుందనమాట. ఓకేనా. సో ఇప్పటికి స్టార్ట్ అయినప్పటి నుంచి కనుక చూసినట్లయితే సో ఈ ఐపీఎల్ 18 సీజన్లో, అంటే అప్ టు 17 సీజన్ల వరకు కూడా ఇప్పటి వరకు ఈ ఐపీఎల్ ట్రోఫీని మనకు ఆర్సీబీ గెలుచుకోలేదు. ఇదే ఫస్ట్ టైం కనుక గుర్తుంచుకోవాలి. ఈ ఆర్సీబీ గెలిచిన తర్వాత ఈ ట్రోఫీకి సంబంధించిన నెక్స్ట్ డేనే ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ తొక్కిసలాటలో కూడా కొంతమంది చనిపోయారు. అందుకని ఇది ఎక్కువ వార్తలు ఉంది కనుక గుర్తుంచుకోవాలి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ట్రోఫీ విజేత ఎవరు, రాయల్ ఛాలెంజర్ బెంగళూరు అని చెప్పేసి గుర్తుంచుకోండి. విజేతకు 20 కోట్లు ఇస్తారు. రన్నరప్ వచ్చేసి ఎవరు మనకు, అంటే రన్నరప్ ప్రైజ్ మనీ వచ్చేసి పంజాబ్ కింగ్స్ 12,50,00,000 రూపాయలు వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 3వ ప్లేస్లో మనకు ముంబై ఉంది. 4వ ప్లేస్లో కనుక చూసినట్లయితే గుజరాత్ టైటాన్ అనేది 4వ ప్లేస్లో ఉందన్నమాట. ఇక ఆరెంజ్ క్యాప్ ఎవరు, సాయి సుదర్శన్. ఇది కరెక్టే, మనకు సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్. ఆరెంజ్ క్యాప్ అనేది అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాటర్కి ఇచ్చేటువంటిది అనమాట. సాయి సుదర్శన్ 759 పరుగులు చేసిండు, ఇది గుర్తుంచుకోవాలి. ఓకేనా, గుజరాత్ టైటాన్కి సంబంధించిన వ్యక్తి. ఇక పర్పుల్ క్యాప్ వచ్చేసి ఏమంటున్నాడు ఇక్కడ, ప్రసిద్ధ కృష్ణ అంటున్నాడు. ఎస్, అత్యధిక వికెట్లు తీసినటువంటి వ్యక్తికి ఇస్తాడు. ఇక్కడ ఇతను ఎన్ని వికెట్లు తీసిండు, 25 వికెట్లు తీయడం జరిగింది అనమాట. అది కూడా గుర్తుంచుకో, 25 వికెట్లు గుజరాత్ టైటాన్కి సంబంధించిన వ్యక్తి. ఇంకా అత్యంత విలువైనటువంటి ఆటగాడు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసి మనకు ఈ సీజన్లో సూర్యకుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తిని ఇవ్వడం జరిగింది. అవి కూడా మనం ఈ ఐపీఎల్కి సంబంధించి గుర్తుంచుకోవాలి. గతంలో అటువంటి అంశాలపైన కూడా క్వశ్చన్స్ అడిగాడు కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి 26వ ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు దక్షిణ కొరియాలోని గుమిలో జరిగాయని చెప్పేసి అంటున్నాడు. వేదిక వచ్చేసి దక్షిణ కొరియా అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది కరెక్టే అండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఎన్నోది, 26వ ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025కి సంబంధించి దక్షిణ కొరియాలోని గుమిలో జరిగాయని గుర్తుంచుకోండి. ఇది మనకు కరెక్ట్ అవుతుంది. ఎప్పుడు మే 27 నుంచి మే 31 మధ్యలో వీటికి సంబంధించి జరగడం జరిగింది. దీనిలో భారత్ 24 పథకాలతోటి మొదటి స్థానంలో నిలిచింది అంటున్నాడు. సో ఇది మనకు మిస్టేక్ ఉంది. సో దీనిలో భారత్ మొదటి స్థానం కాదు, 2వ స్థానంలో నిలిచింది. పథకాల సంఖ్య కరెక్టే. 24 పథకాలతోటి భారత్ వచ్చేసి మనకి 8 స్వర్ణాలు, దీనిలో 8 స్వర్ణ పథకాలు, తర్వాత 10 రజత పథకాలు, 6 వచ్చేసి కాంస్య పథకాలు అనమాట. సో ఇది సెకండ్ ప్లేస్. మరి ఫస్ట్ ప్లేస్ ఏంటిది, చైనా అనేటువంటిది మనకు ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ వచ్చేసి చైనా, సెకండ్ వచ్చేసి
భారత్ అనేది సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. అది గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ప్లేస్లో చైనా 32 ఇది టోటల్గా ఎన్ని వచ్చినాయి 32 పథకాలతోటి ఫస్ట్ ప్లేస్, మనది 24 పథకాలతోటి సెకండ్ ప్లేస్లో ఉంది. ఇంకా నెక్స్ట్ ఈ పోటీలో జ్యోతి ఎర్రాజుకి 100 మీటర్ల హర్డిల్స్లో స్వర్ణ పథకం లభించింది అంటున్నాడు. ఎస్, సో ఈ పర్సన్ మనం ఎందుకు గుర్తుంచుకోవాలంటే ఈమె మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అథ్లెట్. ఈమె వరుసగా రెండోసారి ఈ ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం గెలుచుకుందనమాట. సో ఇది కూడా కరెక్టే. 193 అంటే ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇవి గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. భారత్ మంచి ప్లేస్లో ఉంది. ఇక్కడ థర్డ్ పొజిషన్ కూడా ఏంటంటే ఇక్కడ మనకు జపాన్ థర్డ్ ప్లేస్లో ఉంది. ఒక వరుసగా 3 పొజిషన్స్ అంటే ఇది ఫస్ట్ అవుతుంది, ఇండియా సెకండ్, థర్డ్. ఇట్లా కూడా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో ఇంతవరకు దీనికి సంబంధించి మీరు గుర్తుంచుకోండి. నేరుగా అడగవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్టయితే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి స్పైడర్ వెబ్ దీనికి సంబంధించింది అంటున్నాడు. ఈ స్పైడర్ వెబ్ అనేది మనకు వార్తల్లో ఉంది. అది దీనికి సంబంధించింది. రష్యాపై ఉక్రెయిన్ ఆపరేషనా, ఉక్రెయిన్పై రష్యా ఆపరేషనా, ఇజ్రాయెల్పై ఇరాన్ ఆపరేషనా, ఇరాన్పై ఇజ్రాయెల్ ఆపరేషన్. ఇవన్నీ మనకు లేటెస్ట్గా జరుగుతున్నటువంటి యుద్ధాలు, 2 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలకు సంబంధించి కొన్ని పేర్లతోటి అక్కడ ఆ దాడులకు ఆ పేర్లు పెడతారనమాట. అయితే ఇక్కడ ఈ స్పైడర్ వెబ్ అనేటువంటిది రీసెంట్గా ఒక దాడికి పెట్టారు. అదేంటి అంటున్నాడు. సో రీసెంట్గా మనకు రష్యాపై ఉక్రెయిన్ ఆపరేషన్ చేసింది అనమాట. దాదాపుగా 472 డ్రోన్లను ప్రయోగించింది ఎట్ ఏ టైం. ఓకేనా, జూన్ 1న జరిగినటువంటి సంఘటన. సో దీనివల్ల రష్యా చాలా నష్టపోయింది. సో దీనికి అప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎవరైతే మనకు జెలెన్స్కీ ఉన్నాడు కదా, దాని స్పైడర్ వెబ్గా దానికి పేరు పెట్టిందనమాట. అంటే ఇక్కడ ఏంటిది, ఇక్కడ దీన్ని మనం ఏమనుకోవచ్చు, రష్యాపై ఉక్రెయిన్ యొక్క ఆపరేషన్ మనం ఈ స్పైడర్ వెబ్గా పిలవచ్చు. సో ఇటువంటివి కూడా గుర్తుంచుకోవాలి. ఇవి ఎప్పటి నుంచో వార్తల్లో ఉంటున్నాయని. ఏది రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఇటీవల చూసినాం. సో అంతకుముందు మనం ఇజ్రాయెల్ ఇది పాలస్తీనాకు సంబంధించి అక్కడ అవి చూస్తాం. ఇవన్నీ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం కనుక జాగ్రత్త. పశ్చిమాసియాకు సంబంధించి చాలా దేశాలు ఈ యుద్ధ వాతావరణంలో ఉన్నాయన్నమాట. సో వాటికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ సంఘటనలు మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ, 2025 జూన్ 1న ఇక్కడ ఈ తేదీన మనకు ఏ దేశం తమ కరెన్సీపై హిందూ బౌద్ధ ఆలయాల ఫోటోను ముద్రించింది అంటున్నాడు. సో బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, పాకిస్తాన్. ఓకేనా, అంటే ఏ దేశం హిందూ మరియు బౌద్ధ ఆలయాలు, ఇవి మనకి హిందూ మతానికి సంబంధించిన ఆలయాలు. సో వీటికి సంబంధించి ఒక దేశం వాళ్ళ యొక్క కరెన్సీ పైన జూన్ 1న ముద్రించి వాటిని విడుదల చేసింది అనమాట. ఆ దేశం ఏంటంటున్నాడు. సో ఆన్సర్ ఏంటంటే మనకి బంగ్లాదేశ్ అండి. బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ పైన మనకు హిందూ బౌద్ధ ఆలయాలను రీసెంట్గా వాళ్ళు ముద్రించడం జరిగింది. ప్రజెంట్ మనకు అక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వంలో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తుంది. బంగ్లాదేశ్లో మనకు తాత్కాలిక ప్రభుత్వం అనేది నడుస్తుంది అనమాట. సో కానీ అక్కడ ఎవరు షేక్ ముజఫర్ రెహమాన్ అనేటువంటి వ్యక్తి అక్కడ ప్రధానిగా మనకు కంటిన్యూ అవుతున్నటువంటి వ్యక్తి, గుర్తుంచుకోండి అది. ప్రజెంట్ బంగ్లాదేశ్కి సంబంధించి మనకి మహమ్మద్ యూనస్ అనేటువంటి వ్యక్తి తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ఉన్నాడు. మీ ఇంతకుముందు ఏదైతే నేను ఏం చెప్పాను చూసారా, ఈ ముజఫర్ రెహమాన్ అనేటువంటి వ్యక్తి అంతకుముందు ఉండేవారు. సో అతని పేరుతో ఉండే కరెన్సీస్ని తీసేసి ఇప్పుడు ఈ కరెన్సీని తీసుకొచ్చారు అనమాట. సో ప్రజెంట్ తాత్కాలిక ప్రభుత్వం ఎవరి సారథ్యంలో నడుస్తుందంటే మహమ్మద్ యూనస్. ఓకేనా, యూనస్ అనేటువంటిది ఇది రీసెంట్గా బంగ్లాదేశ్ మరొక అంశం పరంగా కూడా వార్తల్లో ఉందండి. సో మయన్మార్ సరిహద్దులో ఈ మానవతా కారిడార్ అనేది ఏర్పాటుపై బంగ్లాదేశ్ సైన్యం వ్యతిరేకత ఏర్పాటు చేసింది అనమాట. ఈ కారిడార్ ఏర్పాటు చేయొద్దని చెప్పేసి కూడా ఆ కారిడార్ పేరేంటిది, మానవతా కారిడార్ అనేటువంటిది ఏర్పాటు చేసింది. సో ఇది ఏర్పాటు చేయొద్దు, మయన్మార్ సరిహద్దుల్లో ఈ కారిడార్ను ఏర్పాటుపై బంగ్లాదేశ్ సైన్యం వ్యతిరేకించింది అనమాట. సో ఇది కూడా వార్తల్లో ఉంది బంగ్లాదేశ్ సంబంధించి. ఇది కూడా గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా మనకు జూన్ నెలలోనే వార్తల్లో ఉన్నటువంటి అంశం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేవంటున్నాడు. 2025-26 ఖరీఫ్ సీజన్లో 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుందని చెప్పేసి అంటున్నాడు. ఎంఎస్పీని పెంచుతూ నిర్ణయం తీసుకుందని చెప్పేసి అంటున్నాడు. ఎస్, కరెక్టే. సో మనకు ఖరీఫ్ సీజన్కి సంబంధించి 25-26 ఈ సీజన్కి సంబంధించి మద్దతు ధర అనేది రీసెంట్గా 14 పంటలకు పెంచారనమాట. ఈ సంఖ్యను గుర్తుంచుకోవాలి. సో ఈ సీజన్లో అత్యధికంగా ఈ నైగర్ సీడ్ గడ్డి, అదేవిధంగా నువ్వులు ఈ ఎంఎస్పీ ధర అనేటువంటిది అత్యధికంగా ఉందని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, నైగర్ విత్తనాలు అని చెప్పేసి పిలుస్తాం. సో దీనికి అత్యధికంగా దాదాపుగా పెంచడంలో, అంటే ఎంఎస్పీ పెంచడంలో 820 రూపీస్ అత్యధికంగా పెరిగినటువంటిది ఇది అనమాట. ఓకేనా, అంటే కానీ అంతకుముందు ఇయర్కు కంపేర్ చేసినప్పుడు పెరిగినటువంటి ధర పరంగా చూస్తే ఇది మనకు ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. సో ఇది గుర్తుంచుకోవాలి. ఇది అడుగుతాడు ఒక్కొక్కసారి అత్యధికంగా వేటికి పెరిగిందని చెప్పేసి నైగర్ సీడ్ గడ్డి లేదా నైగర్ సీడ్ విత్తనాలు అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా, ఇక ఏమంటాడు, ఎంఎస్పీకి ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది తప్పు. ఇది మనకేంటంటే ఇది జనరల్గా ఇది కరెంట్ అంశం.
సో ఇది అంతకుముందు మనకు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి జరుగుతున్నటువంటి అంశం అన్నమాట. ఎంఎస్పీకి చట్టబద్ధత ఇవ్వాలని చెప్పేసి మనకు పంజాబ్, హర్యానాలో, ఢిల్లీ దగ్గర కూడా చాలా గొడవలు జరిగినాయి దీనికి చట్టబద్ధత ఇవ్వాలని చెప్పేసి. కాకపోతే ప్రభుత్వం ఎంఎస్పీకి చట్టబద్ధత ఇవ్వట్లేదు, ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నమాట. ఇక్కడ కల్పించింది అంటున్నడానికి తప్పు అవుతుంది, ఇంక ఇవ్వలేదు. సో 192 ఇవ్వాలని చెప్పేసి చాలా రైతు ఉద్యమాలు అనేవి జరుగుతున్నాయి పంజాబ్లో ముఖ్యంగా. సో ఇది గుర్తుంచుకోండి. మీరు ఇంకా ఎకానమీలో దీనికి సంబంధించి ఇంకొంచెం మనం అక్కడ డెప్త్గా చూస్తాం అనమాట. ఏది ఎంఎస్పీకి సంబంధించి ఎట్లా ఉంటుంది అనేది మనం చూస్తాం. మీరు సబ్జెక్ట్ పరంగా ఒకసారి వాటిని ఇటువంటి కరెంట్ అఫేర్ అంశాలు వచ్చినప్పుడు మీరు ఆ సబ్జెక్ట్ని కూడా కొంచెం లింక్ చేసినట్లయితే మీకు ఎక్కువ గుర్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి సమాచారాన్ని లబ్ధిదారులకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ క్రింది ఏ యాప్ను ప్రవేశపెట్టింది అంటున్నాడు. సో రీసెంట్గా మనకు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో కొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావడం కోసం మన కేంద్ర ఆహార మంత్రి ఎవరైతే మనకు ప్రహ్లాద్ జోషి ఉన్నాడు కదా, సో అతను ఒక 3 యాప్ని తీసుకొచ్చాడు. ఒకటి వచ్చేసి ఏంటంటే అన్నమిత్ర, ఇంకొకటి డిపో దర్పణ్, అన్న సహాయత, ఈ 3 యాప్స్ని తీసుకొచ్చాడు. అయితే దీనిలో మనకి ఏంటిది సమాచారాన్ని లబ్ధిదారులకు చేరవేసేందుకు ఏ యాప్ అని చెప్పేసి అంటున్నాడు. సో అన్నమిత్ర అనేటువంటి సమాచారాన్ని లబ్ధిదారులకు చేరవేసేందుకు తీసుకొచ్చినటువంటి యాప్. ఇంకా మిగతా 2 యాప్స్కి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటి వచ్చేసి ఇక్కడ డిపో దర్పణ్, అన్న సహాయత. సో ఇది ఫిర్యాదుల నమోదుకు అనమాట. ఓకే, ఏమైనా ఫిర్యాదు చేసినట్లయితే దానికి సంబంధించి నమోదు చేయడం కోసం అన్న సహాయత. ఇక డిపో దర్పణ్ అనేది కనుక చూసినట్లయితే ఇది ముఖ్యంగా ఏంటంటే తమ పనితీరును అంచనా వేయడం కోసం అనమాట. సో వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు, ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో వారు ఎట్లా వర్క్ చేస్తున్నారు, వారి యొక్క పనితీరును అంచనా వేయడం కోసం ఇది పనితీరుకు సంబంధించి అనమాట. ఆ వర్క్ ఎట్లా చేస్తున్నారు అనేది ఈ డిపో దర్పణ్ యాప్కి సంబంధించి ఇది చెక్ చేస్తుంది అనమాట. ఈ అన్నమిత్ర అనేటువంటి సమాచారం సంబంధిత లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారికి సమాచారాన్ని అందించడం కోసం అన్నమిత్ర యాప్. ఈ 3 యాప్స్ను గుర్తుంచుకోండి. ఓకే, ఇవి ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి మనకు తీసుకొచ్చారనమాట. అన్నమిత్ర యాప్ అనేటువంటిది ప్రజా పంపిణీ వ్యవస్థ యొక్క ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి సంబంధిత ఇన్ఫర్మేషన్ కోసం. డిపో దర్పణ్ అనేటువంటి ఏంటిది ఏదైనా వారి అక్కడ దానిలో పనిచేస్తున్న వర్కర్స్ యొక్క పనితీరు. అన్న సహాయత అనేది మనకు ఫిర్యాదులకు సంబంధించి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ ఆన్సర్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం ఏ అనేది అవుతుంది. ఓకేనా, ఈ మిగతా రెండింటి కూడా మనం గుర్తుంచుకోవాలి. సో మహాసముద్రాల రక్షణపై ఇటీవల ఐక్యరాజ్య సమితి ఎక్కడ సదస్సును నిర్వహించింది అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ అమెరికా అండ్ జపాన్, ఫ్రాన్స్, ఇండోనేషియా. సో రీసెంట్గా మనకు ఐక్యరాజ్య సమితి జూన్ 9 నుంచి జూన్ 13 మధ్య మనకు మహాసముద్రాల రక్షణకు సంబంధించి ఒక మీటింగ్ కండక్ట్ చేసింది. ఎక్కడంటే ఫ్రాన్స్లో ఉన్నటువంటి నీస్ అనేటువంటి నగరంలో మనకి మహాసముద్రాల యొక్క రక్షణపై ఇటీవల మనకు ఒక మీటింగ్ జరిగిందనమాట. ఇది గుర్తుంచుకోండి, ప్లేస్ చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏంటంటే ఈ సముద్ర గర్భంలో మనకు లభించేటువంటి ఏవైతే చమురు, గ్యాస్, ఇంకా వేరే నిక్షేపాలు ఉంటాయి కదా, వాటి యొక్క తవ్వకాలను నియంత్రించాలనే ఉద్దేశంతో అక్కడ చర్చ జరిగిందనమాట. సో అది జరిగినటువంటి ప్లేస్ చాలా ఇంపార్టెంట్. దాదాపు 32 దేశాలు దీనికి సంబంధించి, అంటే మనకు యాక్చువల్గా ఈ 2023లో అంతర్జాతీయ సముద్ర జలాల పరిరక్షణ ఒప్పందం అనేది ఒక ముసాయిదా, ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు. అయితే దానికి సంబంధించి ఇంకా ఆమోద ముద్ర అనేది వేయాల్సి ఉంది. ఇప్పటివరకు ఒక 32 దేశాలు మాత్రమే దాన్ని అంగీకరించాయి అన్నమాట. ఓకేనా, సో ఇది ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి మీటింగ్. ఈ మీటింగ్ జరిగినటువంటి ప్లేస్ అనేది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. పర్యావరణానికి సంబంధించి ఇటీవల ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2025 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులకు సంబంధించి క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అంటున్నాడు. మీకు తెలిసినటువంటిదే, ప్రీవియస్లో ఈ కేంద్ర సాహిత్య అకాడమీలకు సంబంధించి చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు ఎగ్జామ్స్లో. సో ఇవి 2025 అవార్డులకు సంబంధించి చూద్దాం, చాలా ఇంపార్టెంట్. సో ఈ అవార్డులను 2025 సంవత్సరానికి గాను 23 భాషల్లో కేంద్రం ప్రకటించింది అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, అంటే జనరల్గా మనకి ఇంకా పర్టికులర్గా అడిగితే ఎట్లా అంటే మొత్తం 24 భాషల్లో వీటిని బాల సాహిత్య అవార్డు 24 అన్నమాట, 23 వచ్చేసి సాహిత్య అన్నమాట. ఇక్కడ మనకు సాహిత్య ఇక్కడ ఏది తీసుకుని ఇక్కడ పర్టికులర్గా ఇవ్వలేడానికి ఇది కరెక్ట్ అవుతుంది. సో ఇట్లా 24 వచ్చేసి బాల, 23 వచ్చేసి ఈ సాహిత్య పురస్కారాలను కేంద్రం మనకు రీసెంట్గా ఎప్పుడు జూన్ 18న ప్రకటించింది. ఓకేనా, ఈ జూన్ 18వ తేదీన వీటిని ప్రకటించడం జరిగింది అని గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. అది ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నాడు, ప్రసాద్ సూరి రచించినటువంటి మైరావణకు బాల సాహిత్య పురస్కారం వచ్చిందంటున్నాడు. గంగిశెట్టి శివకుమార్ రాసినటువంటి కబుర్ల దేవతకు యువ సాహిత్య పురస్కారం అంటున్నాడు. సో మనం ఇది ఇంపార్టెంట్ అని తెలుసు, మనం చదువుతాం. కాకపోతే ఇక్కడ చూడండి పేర్లన్నీ ఇట్లే ఉన్నాయి. ఈ మైరావణ అనేది మనకు తెలిసే ఉంటుంది, ప్రసాద్ సూరి తెలిసే ఉంటుంది, గంగిశెట్టి శివకుమార్ అండ్ కబుర్ల దేవత. కానీ ఏది దేనికి అనేది మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇక్కడ నేను కూడా చిన్నగా మిస్టేక్ ఇచ్చాను, దాన్ని ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయండి. సో ప్రసాద్ సూరి రచించినటువంటి మైరావణకు బాల సాహిత్య అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, సో ఈ ప్రసాద్ సూరి రాసినటువంటి మైరావణ ఏదైతే ఉందో, సో ఇది గుర్తుంచుకోండి. ప్రసాద్ సూరి రాసినటువంటి దాని పేరు గుర్తుండాలి. ఓకేనా,
అదేవిధంగా అతనికి వచ్చిన అవార్డు. సో ప్రసాద్ సూరి రచించింది మైరావణ, ఇక్కడ వరకు కరెక్టే. కథ ఇతనికి వచ్చింది బాల సాహిత్య కాదు, ఇతనికి వచ్చింది, ఇతనికి ఏమొచ్చింది యువ సాహిత్య. ఇది మిస్టేక్ అన్నమాట. సో ఇన్ని రకాలు ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేయవచ్చు. సో ఇది తప్పు అయిపోతుంది. ఓకేనా. అదేవిధంగా గంగిశెట్టి శివకుమార్ రాసినటువంటిది కబుర్ల దేవతనే, కాకపోతే ఇతనికి వచ్చింది దేనిలా బాల సాహిత్య, యువ కాదు. ఓకే, ఇది మిస్టేక్. ఇది ఏంటంటే ఇక్కడ బాల సాహిత్య అవుతుంది. సో చూడండి చిన్న మిస్టేక్ మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ రెండు మనం బుక్ పేరు గుర్తుంచుకోవాలి, అతని పేరు గుర్తుంచుకోవాలి, అతనికి ఏ విభాగంలో వచ్చిందని గుర్తుంచుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రసాద్ సూరి అని చెప్పేసి అంటారు. ప్రసాద్ సూరికి బాల కాదు యువ. ప్రసాద్ మనం జనరల్గా పెళ్లికాని ప్రసాద్ అని చెప్పేసి వెంకటేశ్వర సినిమాలో చూస్తాం కదా, మనం మల్లేశ్వరి సినిమాలో. సో పెళ్లికాని ప్రసాద్ అని గుర్తుంచుకోండి. ప్రసాద్ అంటే యువ కదా, సో పెళ్లి కాలేదంటే యువకుడు అన్నట్టే కదా. సో అట్లా మీరు గుర్తుంచుకోండి. సో యువ అవార్డు ఎవరికి వచ్చింది, ప్రసాద్ సూరికి మైరావణకు వచ్చింది. ఓకేనా. ఇక రిమైనింగ్ మీకు పేరు గంగిశెట్టి ఈ విధంగా గుర్తుంటుంది. రిమైనింగ్ అవార్డు దానికి వచ్చిందని మీకు యువ సాహిత్య గుర్తుంటుంది. ఇక్కడ కబూర్ల దేవత అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ ఈ రెండు తప్పే. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ గంగిశెట్టి శివకుమార్ యొక్క నేపథ్యం చూసినట్లయితే ఇతను మనకు కబూర్ల దేవత అనేటువంటి బుక్ రాసిండు. ఇతను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి, ఏపీ. ఇక నెక్స్ట్ మరొక పర్సన్ అన్నాడు కదా ప్రసాద్ సూరి, ఇతను విశాఖపట్నానికి సంబంధించిన వ్యక్తి. వీళ్ళు మన తెలుగు ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు కనుక చాలా చాలా ఇంపార్టెంట్. నేరుగా అడుగుతాడు ఇవి. ప్రీవియస్లో చాలాసార్లు మనకు ఈ అవార్డుకి సంబంధించి క్వశ్చన్స్ అడిగారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ రాజా రామన్న చైర్ అవార్డుకు ఇటీవల ఈ క్రింది ఎవరు ఎంపిక అయ్యారు అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. మనోరమణ, రవికిషణ, మహాతాబా, సుప్రియన. సో దీనిలో ఎవరు ఎన్నికయ్యారు అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో ఆన్సర్ చూసినట్లయితే మనకు మనోరమ. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మాజీ శాస్త్రవేత్తగా చేసినటువంటి పర్సన్ ఈ మనోరమ సుంకర అనేటువంటి పర్సన్కు రీసెంట్గా ఈ రాజా రామన్న చైర్, దీన్ని ఆర్ఆర్ అవార్డు అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ఈ అవార్డు రావడం జరిగింది. ఎందుకంటే ఈమె మెటీరియల్ సైన్స్లో చేసినటువంటి కృషికి గాను ఈమెకి ఈ అవార్డు ఇచ్చారు. ఈ అవార్డు పేరు గుర్తుంచుకోండి. వచ్చినటువంటి పర్సన్ పేరు కూడా ఇంపార్టెంట్, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇటువంటి కొన్ని మనం అనుకోని క్వశ్చన్స్ కూడా ఈ అవార్డుల పరంగా ఇటీవల కాలంలో అడుగుతున్నాడు. సో వాటిని కూడా మనం గుర్తుంచుకోవాలి. విమెన్కి సంబంధించి మనకు వార్తల్లో అంశాలు ఉన్నట్లయింది అనుకోండి, మహిళలకు సంబంధించి దాన్ని కొంచెం మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి, ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇటీవల 11వ భారత క్రికెటర్గా ఎవరు చోటు సంపాదించారు అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని అంటున్నాడు. సో మనకు ఐసీసీ ఈ హాల్ ఆఫ్ ఫేమ్కి సంబంధించి ప్రతి ఇయర్ కొంతమంది దానిలో యాడ్ చేస్తారనమాట. సో రీసెంట్గా మన భారత మాజీ కెప్టెన్గా చేసినటువంటి మహేంద్ర సింగ్ ధోని 11వ భారత క్రికెటర్గా దానిలో చోటు సంపాదించడం జరిగింది. 2025 సంవత్సరానికి ఈ హాల్ ఆఫ్ ఫేమ్లో మొత్తం 7గురికి అవకాశం ఇచ్చారండి. సో దీనిలో 5గురు మనకు మేల్ క్రికెటర్స్, మిగతా 2 వచ్చేసి ఫీమేల్ క్రికెటర్స్ ఉంటాయి. ఈ 5గురిలో మన భారత్ నుంచి ఒకే ఒక ప్లేయర్ ఉన్నాడు, అతను మహేంద్ర సింగ్ ధోని. సో గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇప్పటివరకు 10 మంది దీనిలో చోటు సంపాదించగా ఇతను 11వ వ్యక్తి అన్నమాట. సో మిగతా 4 మన వేరే దేశానికి సంబంధించిన వారు కనుక పెద్దగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. మన దేశానికి సంబంధించి ఎవరైనా ఉన్నట్లయితే దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఓకేనా. సో ఇవి మనకు గతంలో చాలాసార్లు దీనికి సంబంధించి కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి కనుక గుర్తుంచుకోండి. ఇప్పుడు రీసెంట్గా ఇది వార్తల్లో ఉంది కనుక ఎవరైనా మన భారతదేశానికి సంబంధించిన పర్సన్స్ దానిలో ఉన్నారా లేదని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ 2025కి సంబంధించి క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు. సో చాలా ఇంపార్టెంట్ ఇది. వింబుల్డన్ అంటే మనకి ఈ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ టెన్నిస్కి సంబంధించి మనకి ఇయర్లీలో 4 ఉంటాయి. మనకు ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్కి సంబంధించి జూలై కనుక చూసినట్లయితే వింబుల్డన్ జరుగుతుంది ఆల్రెడీ. మనం ఈరోజు డే వైజ్ కరెంట్ అఫేర్లో వింబుల్డన్ మహిళల విజేత, అదేవిధంగా పురుషుల విజేతకు సంబంధించి మనం చూసినాం. సో ఇది ఎప్పుడు జరిగింది, లాస్ట్ మనకు జూన్ 7న జరిగింది ఇది. ఓకేనా. జూన్ 7న మనకి ఏం జరిగిందంటే ఈ ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ జరిగిందనమాట. ఓకేనా. మనకు టోటల్గా ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ ఉంటుంది, అమెరికా యూఎస్ఏ ఓపెన్ టెన్నిస్ ఉంటుంది, ఫ్రెంచ్ ఉంటుంది, వింబుల్డన్ ఉంటుంది. ఈ 4టికి సంబంధించి ముఖ్యంగా ఈ మహిళల సింగిల్స్ అదేవిధంగా పురుషుల సింగిల్స్ విజేత మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కనుక వాటిని ఎక్కువ గుర్తుంచుకోండి మీరు. ఇక్కడ మహిళల సింగిల్స్ విజేత వచ్చేసి మనకు కోకా గాఫ్ అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే అండి. సో ఈ కోకా గాఫ్ అనేటువంటి పర్సన్ అమెరికాకు సంబంధించినటువంటి పర్సన్. వీళ్ళు ఏ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళని కూడా అడుగుతాడు. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ పురుషుల సింగిల్స్ విజేత వచ్చేసి జెనిక్ సిన్నర్ అంటున్నాడు. సో సిన్నర్ కాదండి, అల్కరాజ్. ఓకేనా. సో ఇప్పుడు మనం రీసెంట్గా నిన్న మీకు చెప్పాను కదా, నిన్న కరెంట్ అఫేర్లో ఆ వింబుల్డన్ గెలిచింది మాత్రం సిన్నర్ గెలిచిండు అల్కరాజ్ పైన. ఇక్కడ మన రివర్స్ అయింది అన్నమాట. ఇక్కడ చూస్తే సిన్నర్ పైన అల్కరాజ్ గెలిచిండు. సో చూడండి, వరుస టోర్నీలోనే ఇద్దరే ఉన్నారు, ఒకరి పైన ఒకరు అనమాట. సో ఈ రెండు మనకు అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. మీరు ఒక
కోడ్ ప్రకారం వీటిని గుర్తుంచుకోవాలి. ఈ ఫ్రెంచ్ వచ్చేసి మనకి ఎవరికి వచ్చింది, అల్కరాజ్కి వచ్చింది. వింబుల్డన్ వచ్చేసి సిన్నర్కి వచ్చింది అనమాట. మళ్ళీ ఇద్దరు ఫైనల్, అక్కడ ఇద్దరు వ్యక్తులకే జరిగింది ఫైనల్. ఓకేనా. సో ప్రజెంట్ మనం ఫ్రెంచ్ గురించి మాట్లాడుతున్నాం కనుక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ పురుషులకు సంబంధించి ఎవరికి గెలిచారంటే అల్కరాజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా, అల్కరాజ్ గెలిచాడు. సో నెక్స్ట్ మంత్ నేను మళ్ళీ అది చెప్పేటప్పుడు ఇక అక్కడికి మళ్ళీ ఒకసారి చెప్తాను. సో మహిళల డబుల్స్ విజేత వచ్చేసి మనకు సారా ఇరానీ, అదేవిధంగా ఆండ్రియా వావాసోర్ అనే పర్సన్ కరెక్టే. పురుషుల డబుల్స్ విజేత వచ్చేసి మనకు ఈ గ్రాండ్లోన్సర్, అదేవిధంగా జెబాలోస్ అనేటువంటి పర్సన్స్ రావడం జరిగింది. ఇవి మనకు పెద్దగా అడగడు, జస్ట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ సింగిల్స్ విజేతను మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలండి. ఇవి చాలాసార్లు అడిగినటువంటి సందర్భాలు. ఈ అల్కరాజ్ ఈ దేశానికి సంబంధించిన అంటే స్పెయిన్కి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇవి మనకు గతంలో డైరెక్ట్గా విన్నర్ ఎవరు, రన్నర్ అప్ ఎవరు అని చెప్పేసి కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఓకేనా. సో ఈ కోకా గాఫ్ బెలారస్కి చెందినటువంటి సబాలెంక పైన గెలిచింది. ఈమె ఎవరిపైన గెలిచింది, సబాలెంక కూడా చాలాసార్లు ఫైనల్లో ఉండేటువంటి ప్లేయర్ అనమాట. ఈమె బెలారస్కి సంబంధించిన పర్సన్. వీళ్ళే ఉంటారు ఇప్పటికీ. సో ఒకసారి మనం ఫస్ట్ వాళ్ళ పేర్లు, వాళ్ళ దేశాలు ఒకసారి మనం మైండ్లో ఫీడ్ చేసుకుంటే తర్వాత ఎవరెవరు దీనికి గెలిచారని ఒక దగ్గర రాసుకుంటే మీకు మంచిగా గుర్తుంటుంది, కన్ఫ్యూజ్ కాకుండా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే, ఈ షాఫ్ అండర్-19 ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2025 విజేత ఎవరు అంటున్నారు. ఇక్కడ మిస్టేక్ పడింది, ఇది షాఫ్. ఓకేనా. ఈ షాఫ్ అండర్-19 ఫుట్బాల్ దీనికి సంబంధించి ఎవరు గెలిచారు 2025లో? జనరల్గా దక్షిణాసియా ఫుట్బాల్ సమైక్య, దీన్ని సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ SAFF అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా. ఈ షాఫ్కి సంబంధించి ఎవరు గెలిచారు 2025? భారత్, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఇండోనేషియా. సో ఇది వచ్చేసి మన భారత్ గెలవడం జరిగింది. ఫైనల్లో బంగ్లాదేశ్ పైన భారత్ గెలిచింది కనుక గుర్తుంచుకుని మన భారత్ గెలిచినటువంటి టైటిల్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకేనా. ఇది ఏంటి, దేనికి సంబంధించింది? సాఫ్ అనేటువంటిది ఫుట్బాల్కి సంబంధించినటువంటిది అనమాట. సో ఏ గేమ్కి సంబంధించి అని చెప్పేసి కూడా అంటాడు ఒక్కొక్కసారి, ఫుట్బాల్కి సంబంధించి అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేమంటున్నాడు. సో 13వ జాతీయ బీచ్ కబడ్డీ విజేతగా ఇటీవల తెలంగాణ నిలిచిందని చెప్పేసి అంటున్నాడు. బీచ్ కబడ్డీ యొక్క టైటిల్ విజేతగా వచ్చేసి మనకు ఎవరు అంటున్నాడు, తెలంగాణ అంటున్నాడు. సో ఈ తెలంగాణ కాదండి, ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది దీనిలో టైటిల్ విజేతగా నిలిచింది. ఇది తప్పు, మనకు తెలంగాణ కాదు, ఏపీ, ఆంధ్రప్రదేశ్. సో ఇది తప్పు అవుతుంది. ఓకే, ఇది బీచ్ కబడ్డీకి సంబంధించి అనమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ 2025 అంతర్జాతీయ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ భారత్లో జరుగుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో 2025 సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు మనకు భారత్ శ్రీలంక వేదికగా ఇది జరుగుతుంది. ఇక్కడ భారత్ అనడం కనుక కరెక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఈ రెండు దేశాల్లో భారత్ అండ్ శ్రీలంక మనకు ఈ రెండు సంయుక్తంగా మనకు నిర్వహిస్తుంది. అంటే ఏది నిర్వహించే కమిటీ ఏంటంటే మనకు ICC అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఉంటుంది కదా, వాళ్ళు ఈ మహిళా వన్డే ప్రపంచ కప్ను నిర్వహిస్తారనమాట. సో మన భారత్లో బెంగళూరు కావచ్చు, కొన్ని ఇండోర్, విశాఖపట్నం వేదికగా ఇవి జరగబోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోవాలి. వేదిక మన భారత్ ఉంది అని అడగవచ్చు. సో బి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటున్నాడు. డేట్స్కి సంబంధించి జూన్ 8, జూన్ 14, మే 31, జూన్ 5. సో మీకు అందరికీ తెలిసినటువంటి జూన్ 5 యొక్క ఇంపార్టెన్సీ చాలామందికి తెలిసినటువంటిది. ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి, నేను చివరిలో చెప్తాను ఇది జూన్ 5 యొక్క ఇంపార్టెన్స్ ఏందని. ఇక మే 31కి సంబంధించి చూద్దాం. ఓకేనా. మే 31 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఈ డేట్కి సంబంధించి డైరెక్ట్గా అడుగుతారు, గుర్తుంచుకోండి. సో మనకేది పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31 జరుపుకుంటాం. జూన్ 14. సో జూన్ 14 యొక్క ఇంపార్టెన్స్ ఏంది, జూన్ 14 మనం ఏ దినోత్సవాన్ని జరుపుకుంటాం, ప్రపంచ రక్తదాతల దినోత్సవం అని చెప్పేసి జరుపుకుంటాం. ఇక ఆన్సర్ ఏంటిది ఇక్కడ మనకు ఇక్కడ మనకి ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం యొక్క డేట్ ఇవ్వలేదు. జనరల్గా జూన్ 12 మనం ప్రపంచ బాల కార్మిక దినోత్సవం జరుపుకుంటామండి. ఇది కూడా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ లేదు, జూన్ 12 అనేది. జూన్ 12న మనం ఈ ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం అనేది జరుపుకుంటాం. ఓకేనా. జూన్ 8 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం. ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం వచ్చేసి జూన్ 8. సో మనకు జూన్ 12 అనేది ఇక్కడ ఆప్షన్లు ఇవ్వలేదు కానీ, సో ఇక్కడ జూన్ 12 అనేది కరెక్ట్ ఆన్సర్. జూన్ 12న మనం ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. ఇది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నామంటే 2002 నుంచి మనకు ILO దీన్ని సెలబ్రేట్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ జూన్ 5 యొక్క ఇంపార్టెన్స్ ఏంది, సో జూన్ 5 వచ్చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5న జరుపుకుంటాం. ఓకేనా. సో ఇది మనకు గుర్తుండాలి. దీని మీద నేను నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాను ఇంపార్టెంట్. జూన్ 5కి సంబంధించి మనకు చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. సో ఈ క్రింది వాటిలో సరి అనేది అంటున్నాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5న నిర్వహిస్తారు. ఇది ఇంతకుముందే చెప్పాను, కరెక్టే. అయితే దీనికి సంబంధించి థీమ్ వచ్చేసి ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కొందామంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కొందామంటే
బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అని మీనింగ్ వస్తుంది అనమాట. ఇంగ్లీష్లో అయితే మనకు బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అని చెప్పేసి అన్నాను, దాన్ని ఎదుర్కోవడం. ఓకేనా? సో 2 కరెక్టే కనుక ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డేట్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ కంపల్సరీ అడుగుతారండి. నేను ప్రతి కరెంట్ అఫైర్స్ వీడియోలో మీకు మినిమం 2 నుంచి 3 క్వశ్చన్స్, 2 వీడియోస్ కాకుండా ఒక 4 క్వశ్చన్ల దాకా నేను డేట్స్ వైజ్ చెప్తాను అనమాట. డేట్లకు సంబంధించి కంపల్సరీ క్వశ్చన్ పడుతుంది. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తీసుకున్న క్వశ్చన్ పడుతుంది కనుక వీటిని కూడా ఆయా మంత్లో ఇంపార్టెంట్ డేట్స్, వాటికి సంబంధించిన థీమ్స్ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇవి మనకు జూన్ మంత్కి సంబంధించినటువంటి ఫస్ట్ పార్ట్ 25 క్వశ్చన్స్. నేను రేపు లేదా ఎల్లుండి పార్ట్ 2 కూడా, అంటే మరొక 25 క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తాను. సో మీరు రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో కండి. మే మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా నేను వితిన్ 1 వీక్లో ఒకటే వీడియోలో మీకు ఒక 50 క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కొంచెం ఓపిక పట్టండి. నేను నా పర్సనల్ వర్క్లో ఉండడం వల్ల మే మంత్కి సంబంధించి చేయలేదు. ఇక మీద మీకు జూన్, జూలై అప్ టు ఇప్పుడు నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కనుక ప్రతి మంత్కి సంబంధించి ఈ రకంగా మీకు అందించడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది కనుక లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ మన యాప్లో మన యాప్లో కనుక వెళ్ళినట్లయితే అక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈ 50 క్వశ్చన్స్తో పాటు మరొక 50 క్వశ్చన్స్ యాడ్ చేసి 100 క్వశ్చన్స్ మంత్ వైజ్గా టాప్ 100 క్వశ్చన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అందిస్తున్నాం. మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇంకా అవే కాకుండా వివిధ రకాల కోర్సెస్ కూడా ఉన్నాయి. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకొస్తున్నాం. మనం ప్రతి మంత్కి సంబంధించి మార్చి కావచ్చు, ఫిబ్రవరి, జనవరి, ఏప్రిల్ మంత్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ప్రతి మంత్కి సంబంధించి ఈ 50 క్వశ్చన్స్తో పాటు మరొక 50 క్వశ్చన్స్ యాడ్ చేసి మనం 49 రూపీస్కే టెస్ట్ సిరీస్ అందిస్తున్నాం. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకున్న ప్రయత్నం చేయండి. అవే కాకుండా జీపీఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ ఉంది. అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం సపరేట్ కోర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి. ఏమైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి అనుగుణంగా మనం దీనిలో ఇదే ప్రైజ్కి, ఇప్పుడు మీరు తీసుకుంటున్న ప్రైజ్కే ఆ అంశాలను కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇంకా అవే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, సబ్జెక్ట్ వైజ్గా కూడా మనకు డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ విత్ టెస్ట్ సిరీస్, చాలా రకాల టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి సబ్జెక్ట్ వైజ్గా. మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నచ్చినట్లయితే తీసుకోండి.